హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో వందల సంవత్సరాల కాలం నాటి పాతకాలపు వంట పాత నిప్పట్లు లేదా పాక నిప్పట్లు ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి చాలా రుచిగా ఉంటాయి తినడానికి. మీరు కూడా ట్రై చేయండి. మా చిన్నప్పుడు మేము ఇవి ఎక్కువగా తినేవాళ్ళం. పాత నిప్పట్లు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక కప్పులోకి బియ్యాన్ని తీసుకున్నాను. ఇవి సన్న బియ్యమైనా తీసుకోవచ్చు లేదా రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని ఒక గిన్నెలోనికి వేసుకొని ఒక 2-3 సార్లు వాటర్ పోసి కడుక్కోవాలి నీట్గా. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి వీటిని 4 నుంచి ఒక 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. మనం అరిసెలకు నానబెట్టుకుంటాం కదా, అలాగా. తర్వాత ఒక 5 గంటల తర్వాత ఈ బియ్యాన్ని ఇందులోని వాటర్ని అంతటిని వంపేసుకొని ఇలా ఒక రంధ్రాల గిన్నె పెట్టుకొని అందులోకి ఈ బియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోని వాటర్ అంతా పూర్తిగా వడిగిపోవాలి. ఇలా వడిగిపోయిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బియ్యాన్ని వేసుకొని మెత్తగా పిండి ఆడించుకోవాలి. ఇక్కడ పెద్ద మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల బియ్యం తక్కువ అయినందువలన సరిగా నలగట్లేదు బియ్యము. అందుకోసం ఇలా చిన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా ఒక జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలి. తర్వాత ఇందులో ఉన్న బరకని మిగిలి ఉన్న బియ్యంని మిక్సీ జార్లోకి వేసుకొని రెండు కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి. ఈ విధంగా మొత్తం బియ్యాన్ని పిండి ఆడించి పెట్టుకున్నాను. మెత్తగా ఉండాలి ఈ బియ్యం పిండి. సన్న రంధ్రాలు ఉన్న జల్లెడతో జల్లించుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లాన్నంతా ఉండలు లేకుండా నీట్గా కరిగిపోయే వరకు కరిగించుకోవాలి. బెల్లంలో సన్నటి ఇసుక లేదా నలక లాంటిది ఉంటుంది కదా, అందుకోసమని ఈ బెల్లాన్ని కరిగిస్తున్నాను. ఇలా కరిగించిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ఏ గిన్నెలోకి అయితే పాకం పట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలోనికి ఫిల్టర్ పెట్టుకొని వడపోసుకోవాలి. చూసారా, ఇందులో సన్నటి నలక లాంటిది ఉంది. ఇది అలాగే వాడుకుంటే మనకి ఇది పంటి కింద పడుతూ ఉంటుంది. అందుకని ఇలా ఫిల్టర్ చేసుకుంటే మంచిది. తర్వాత తిరిగి స్టవ్ వెలిగించుకొని మనం బెల్లం వడపోసుకున్నాం కదా, ఆ పాకాన్ని స్టవ్ మీద పెట్టుకొని అరిసెలకు పట్టుకునే విధంగా మనం పాకం పట్టుకోవాలి. ఇలా ఒక కప్పులోనికి వాటర్ తీసి పెట్టుకొని పాకం వచ్చిందో లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం ఒక కప్పులోకి వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్లోకి బెల్లం పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అనేసి. ఇలా బెల్లం ఉండలాగా దగ్గరకు వచ్చే వరకు పెట్టుకొని స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత ఇందులో యాలకులు ఒక 4-5 దంచి వేసుకుంటున్నాను. అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటే ఎండు కొబ్బరి తురుము వేసుకోవచ్చు.
ఇలా పాకం పట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. తర్వాత మనం ఆడించి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. రక్తహీనత ఉన్నవాళ్ళు, ఇవి బాగా తినేవాళ్ళు, ఇది మంచి పౌష్టికాహారం కూడా. ఇందులో మనం బెల్లము, బియ్యం పిండి వాడతాం కదా, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది బెల్లంలో. ఇవి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మనం పిండినంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండినంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఇందులో పాలు కానీ లేదా వాటర్ కానీ వేసుకోవచ్చు. పాలు వేసుకుంటే కూడా ఇంకా మంచి రుచి వస్తుంది. ఇక్కడ నేను వాటరే వాడుతున్నాను. వాటర్ పోసి మనం దోసపిండి కలుపుకున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. మనం దోశ వేసుకునే పెనం పెట్టుకొని అందులో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే ఇవి మంచి రుచి ఉంటాయి తినడానికి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఈ తయారు చేసుకున్న ఈ పిండిని దోశలాగా వేసుకోవాలి. మరీ పలుచగా వేయకుండా కొంచెం తిక్కుగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీనిపైన మూత మూసి ఉంచి 1 నిమిషం పాటు ఈ దోశను ఉడకనివ్వాలి. తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని బాగా 2 వైపులా కాలనివ్వాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పాతకాలం వంటలు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలి ఉన్న పిండినంతటిని ఇలా దోశలాగా వేసుకోవాలి. ఇలాంటి పాతకాలం వంటలు ఆరోగ్యానికి చాలా మంచివి. మన పెద్దవాళ్ళు ఇవి తినడం వల్లే అంత హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు రకరకాల ఫుడ్స్ తినడం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.